షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ చంద్రబాబు ఇచ్చిన నయవంచక స్లోగన్. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? ఇచ్చిన మాట మీద నిలబడే అలవాటు ఎలాగూ లేదు కాబట్టి ఆ స్లోగన్ ని బాబు షూరిటీ గూండాయిజానికి గ్యారంటీగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతర వేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం రోజుకొక అరాచకంతో చెలరేగిపోతోంది. పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ లాంటివి భారతదేశంలో ఎక్కడైనా చెల్లుబాటు అవుతాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాటి ప్రస్తావన తేవడానికి కూడా వీల్లేదు. ప్రజలు, ప్రతిపక్షం, సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు అని లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఆగడాలను ప్రశ్నిస్తే చాలు, ఇక అంతే సంగతులు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను మింగేస్తూ పాలకులుగా తమ బాధ్యతలను విస్మరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న వికటాట్టహాసాల మధ్య అంబేద్కర్ రాజ్యాంగం చిన్నబోతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. భయపెట్టాలి. తమ అరాచకాలను, స్కామ్లను, దోపిడీని ప్రశ్నించే వారిని భయపెట్టాలి. ఎన్నికల హామీల అమలు గురించి నోరు తెరవాలంటేనే వణికిపోయే స్థాయిలో భయపెట్టాలి. సంక్షేమం, అభివృద్ధి మాటేంటని నిగ్గదీయాలంటే గజగజలాడేలా భయపెట్టాలి. మొత్తం మీద ప్రశ్నించాలి అంటేనే ప్రాణం పోయినంతగా ఫీల్ అయ్యేలా భయపెట్టాలి. ఎవరిని ఎలా భయపెట్టాలి? ఒకరిని, ఇద్దరిని కాదు. అందరూ వచ్చి బెయిల్ తొందరగా రావాలని ఎంపీ గారికి గణనీయంగా జనాలు 1వ వార్డు నుంచి వచ్చి పూజా కార్యక్రమం చేసి ఇది చేసిన వల్ల అందరికీ ప్రజల పెద్దలకు, రాజకీయ నాయకులకు, వార్డు ప్రజలకు ధన్యవాదాలు. నాకు ముఖ్యంగా పార్టీ పెట్టినప్పటి నుంచి అతి నమ్మకంగా ఉన్న దానివల్ల నాకు ఇప్పుడు వచ్చిన పదవి ఆ పార్టీలో బీసీల కంటే జగనన్న కానీ, ఎంపీ గారు కానీ ఎంత గుర్తింపు పెట్టుకొని ప్రజల్లో మన చేసే సేవలు కానీ, మనం కష్టపడే విధానాలు కానీ చూసి అంత పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నా కానీ ఒక బీసీ నాయకుడికి వడ్డీ కళాశాలకి ఈ వల్లని గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఇంత పదవ మనకు ఇచ్చినాడంటే జగనన్న కానీ, ఎంపీ గారు కానీ, మన మదనపల్లిలో పెద్ద నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటి, వడ్డీ పొలం అంటే చాలా ఎన్నికబడిపోయి విధానాలు రాజకీయాలలోకి ముందరికి తీసుకోకుండా కొంతమంది అన్న పెద్దలు చాలా చూసినారు. మా వాళ్ళతో బాగా అనుసంధాలు బాగున్నాయి అన్నట్టు. ఎందుకంటే పేదరికంలో నుంచి ఉన్నవానికి ఈ పొద్దు ఎంపీ గారు కానీ, జగనన్న కానీ గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చినట్టు వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటానని, మన పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడూ రుణపడి ఉంటానని ప్రజల సమస్యలు ఆపత్తులు చెప్పినాను, ఈరోజు చెప్తాను. పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ పద్ధతికి కూడా ఎప్పుడైనా కానీ, ఎక్కడే కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడినా పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇష్టపెట్టమో, ఎంపీ గారు ఇష్టపెట్టడం తొందరగా ఆ ఆంజనేయ స్వామి కోరుకున్నా తొందరగా పేరు రావాలని. మాకు ఎందుకంటే ప్రజల్లో తిరుగుతామంటే ఒక జనాకర్షణ అనేది ఒక మనిషికే వస్తుంది. అది ఎవరికి? ఫస్ట్ జగనన్నకు, రెండోది ఎంపీ గారికి. ఎక్కడ వచ్చినా కానీ మనం ఎక్కడ పోయినా కానీ పేరు పెట్టి పెట్టి ఇచ్చేది మన ఎంపీ గారు. ఈ పొద్దు లోపల పెట్టినారు, పెట్టిన సంతోషమే. అందరూ కూడా కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు అందరినీ పెడితే కూడా జైల్లో ఉండేదానికి సిద్ధంగా ఉంటే అందరూ సిద్ధపడుతున్నారు. అయితే లోపల పెట్టేదానికి కూడా మీకు కోర్టులు కానీ, జైలు కానీ చాలు. ఎందుకంటే జనాలు వస్తూ ఉంటారు. సంక్షేమ పథకాలు ఇచ్చినవి 1వ వార్డులో దాదాపు అంటే 18 కోట్ల పైన వచ్చిన సంక్షేమ పథకాలు, 18 కోట్ల పైన వచ్చిన 5 సంవత్సరాలు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, చేనేతలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ 18,500 ముసలోళ్ళకు 45,000 ఇస్తూ ఉన్న వాళ్ళు ఈ పొద్దు వాళ్ళ పని పాటకు వాళ్ళక వాళ్ళకి 18,500 రూపాయలు ఇంతవరకు వాళ్ళకి ఏం జగన్ పలకరించడం జీరో చేయలేదు. ఎప్పుడు కూడా జగనన్నను గుర్తుపెట్టుకొని ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా జగనన్న మళ్ళా స్టేజ్ చేయడానికి ఎక్కడ పోయినా కూడా ప్రజలు నాకు ఇచ్చిన పదవును నిర్ణయం చేయకుండా సాయశక్తులు కష్టపడి పెద్దవాళ్ళైన కట్టి ఉండి పని చేస్తానని జగనన్నకు కానీ, ఎంపీ గారికి కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది.
అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చేది మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆంజనేయ స్వామి టెంపుల్లో పోయేసి అక్కడ వచ్చి నీకు ఒక టెంకాయలు కొట్టి మన విచారణకు బెయిల్ దగ్గరలో ధర్మాసనం ముందుకు వస్తూ ఉంది. ఆయనకు బెయిల్ రావాలని చెప్పి మా మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఆ దేవుని ప్రార్థించడం జరిగింది. తిరిగి ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత మా మొక్కుబడి తీసుకుంటామని కూడా ప్రార్థన చేయడం జరిగింది. రెండో ముఖ్య విషయం ఈరోజు అందరికీ ఏమంటే మన మున్సిపల్ విభాగానికి మనకు జాయింట్ సెక్రటరీగా మన శ్రీనివాసులు గారిని నియమించడం, జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. ఇది చాలా సంతోషమైన వార్త. ఇది వచ్చిందను ఆయనకు ఈరోజు మనం ఈ పదవి వచ్చినది కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకొని ఈ వార్డులో ఉండే ప్రతి ఒక్కరికి ఆ గౌరవం ఇస్తూ ఆయనకు ఈరోజు ఈ పదవి దక్కడం జరిగింది. ఎందుకంటే ఆయన సేవలు ఆయన చాలా వరకు మన మదనపల్లి ఈ ఏరియా స్లమ్ ఏరియా అయింటే కూడా రాత్రింబగుళ్ళు కష్టపడి ప్రజల కోసం ఎంతో కృషి చేసినాడు. ఆయన కృషిని ఆయన పరిగణలో తీసేసుకొని అది కన్సిడర్ చేసేసుకుని ఈరోజు ఆయన కింద మంచి పదవి దొరకడం జరిగింది. మేము కూడా ఆశిస్తూ ఉన్నాము. ఇది వచ్చిన తర్వాత కూడా ఆయన ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేసి రాష్ట్రమంతా పర్యటన చేసి యాడాడ స్లమ్స్ ఉన్నాయో, యాడాడ మున్సిపల్ విభాగ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా ఆయన ముందుకు పోయి అన్ని రకంగా చేస్తారని చెప్పి మేము మదనపల్లి వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఆశిస్తాం. ఇంకా మూడో విషయానికి వస్తే ఈరోజు బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ వార్డులో. దీంట్లో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చినారు, ఎంతవరకు నెరవేర్చలేదు, ఏ విధంగా నష్టపోయినారు ప్రజలు అనే విషయంగా కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకోవడం జరిగింది. ప్రతి గడపకు మా వైఎస్ఆర్ శ్రేణులు పోయి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా రాబోయే దినాల్లో తిరిగి వాళ్ళు అట్లా మోసపోకుండా చేసేదానికి ఇది చేస్తున్నాం. ఈరోజు ఏ గడప దగ్గర మనం పోయినా ప్రజలు ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు. మేము చాలా వరకు ఇంతకుముందు వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం అయిపోయింది, అంతా వాలంటీర్లు వచ్చేసి ఇంతకుముందు ఉండేటప్పుడు మా ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి కూడా వాలంటీర్స్ ముందుకు వచ్చేసి అన్ని విధాలుగా మనకు ఆదుకునేవాళ్ళు. అదే ఈరోజు ప్రతి దానికి మేము ఆఫీసుల చుట్టూ సచివాలయాలు కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. సచివాలయాల చుట్టూ తిరిగి మా చెప్పులు అరిగిపోతూ ఉన్నాయి, కానీ మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి పని జరగడం లేదు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మనిషి ఒక వాలంటీర్ మన ఇంటికాడ పంపించేసి అమ్మ తాత మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏమి ప్రాబ్లమ్స్ అని అడిగి తెలుసుకొని ప్రతిదీ సాల్వ్ చేసేవారు. ఈరోజు అది లేని కొరత మాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవరు మా పట్టించుకునే నాదుడే లేడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మేము చేసుకుంటామని ప్రజలందరూ విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందని చెప్పి మేమందరూ వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కలిసి గడపకు పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఖచ్చితంగా మేము తిరిగి వాళ్ళు మళ్ళా మోసపోకుండా అందరూ మనం వచ్చి జాగృతి చేస్తామని చెప్పిస్తాముగా మనం విశ్వసిస్తాం. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాసి తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా రాష్ట్రాన్ని తీసుకుపోతాం. ఈరోజు మీకు బాగా ఉదాహరణ ఏమంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఏ ఒక్క ప్రజలను కూడా ఎలక్షన్లోకి రానివ్వకుండా వాళ్ళే గుర్తుకోవడం, లేకపోతే ఇంతవరకు చరిత్రలో జరిగిన విధంగా డిపాజిట్లు కూడా రాని విధంగా చేసుకున్నారంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవడం. అంతేకాకుండా ఆయన 5 సంవత్సరాలు సూపర్ 6 సూపర్ 7 ఇస్తానని చెప్పి స్వ అక్షరాలతో ఆయన చేవరాలు చేపట్టిన ఇచ్చిన బాండ్లు గత ఎలక్షన్లో ప్రజలు నమ్మి చంద్రబాబు చేస్తాడేమో ఒక ఆశతో ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయినా సరే మాకు ప్రతి సంవత్సరం పేదల కోసం పథకాలు ప్రతి ఒక్కటి కష్టపడి ఇస్తూ వచ్చారు. ఈరోజు చంద్రబాబు గారు కళ్ళబల్లి మాటలు చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి పథకాలను ఒక్కసారి కాకుండా 5 సంవత్సరాలు అన్నీ ఇస్తానని చెప్పిన వ్యక్తి అప్పటికొకటి ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. అయితే 2 సంవత్సరాలు దారుణంగా కరోనా పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి
ఏమైనా సరే పేదలకు నేను చెప్పిన ప్రతి పథకాన్ని ఇస్తూ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చిన పథకాల పైన ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా విపరీతమైన ప్రజాదరణతో ఆయన దగ్గరికి మద్దతు తెలుపుతూ పోతున్నారు. అదేవిధంగా మేము ప్రజలలోకి పోతుంటే ప్రతి ఒక్క మామూలు సామాన్య ప్రజలు పేదలందరూ కూడా మేము ఏదో అనుకున్నాము, ఊహించాము, ఇంత దారుణంగా మాకు అన్యాయం జరుగుతుంది మేము అనుకోలేదు. ఈరోజు ఈ పరిస్థితుల్లో సంవత్సరం పాటు మా పిల్లలకు చదువు లేకుండా పోయింది. అదేవిధంగా ఈ వరుసకు గతంలో 24,000 ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తే ఒక సంవత్సరం పాటు మాకు 4,000 పోవడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాన్ని ఈయన 50,000 ఉన్న వాళ్ళందరికీ కూడా 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఈరోజు రెగ్యులర్గా ఇచ్చే 18,000 కూడా ఇవ్వకుండా పోవడం జరిగింది. అంతేకాకుండా చేతి వృత్తుల వాళ్ళందరికీ కూడా 10,000, ఆటో వాళ్ళకి 10,000 ఇవన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళకి చేదోడుగా కొంత సహాయకరంగా ఉండే పరిస్థితుల నుంచి ఈరోజు పోయి పేద ప్రజలకి ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అందనివ్వకుండా అరకొర పథకాలతో అది కూడా అందరికీ లేకుండా చేపట్టినారు. కాబట్టి చాలా తీవ్రమైన వ్యతిరేకతను మనం చేసుకుంటూ ప్రజాస్వామ్య బద్ధంగా చేయకపోతే రాబోయే కాలంలో మీ పార్టీలకు అన్ని మనుగడే ఉంటే మనం చేస్తాం. బాబు షూటింగ్ మోసం గ్యారెంటీ ప్రోగ్రామ్ 1వ వార్డు వికాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన నాగపల్లి ఇన్ఛార్జ్ విశారణ గారు, ఎక్స్ఎమ్మెల్సీ నరేష్ అన్న గారు, ఏపీఎండి చైర్పర్సన్ కౌన్సిలర్లు, నాయకులందరూ పాల్గొనడం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే బాబు ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు మేనిఫెస్టోని ఒక అద్భుతంగా క్రియేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి నేను ఇస్తాను విత్ బాండ్తో షూరిటీలు ఇస్తారు, ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారు. తర్వాత ఎవరెవరి మీద నెట్టేసి ఆర్థికంగా పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఈ పథకాన్ని ఈరోజు ఇవ్వలేకపోతున్నాము, వాళ్ళు గతంలో ఇలా చేయడం వల్ల ఈ పథకాన్ని ఈరోజు ఇవ్వలేకపోతున్నామని మోసం చేసి మభ్యపెట్టి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకి మరొకసారి, ఎందుకంటే గతంలో ఈయన దాదాపుగా 3-4 సార్లు సీఎం అయినాడు, ఏమైతే చేసుకుంటూ వచ్చాడు ఈరోజు కూడా అదేవిధంగా ప్రజలకు మోసం చేస్తూ పోతున్నాడు. ఇది ప్రజలు గుర్తించాలని బాబు షూట్ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు తీసుకుపోతున్నాము. ఎందుకంటే ఇది గుర్తిస్తేనే నెక్స్ట్ రాబోయే కాలంలో మన జగన్ గారు ఇచ్చిండే పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి పుట్టబోయే బిడ్డ గారి నుంచి 80,000 అబద్ధాల వరకు ప్రతి ఒక్కరికి పథకాలు వర్తించే విధంగా ఒక మంచి మేనిఫెస్టోని తీసుకొచ్చి దాన్ని 99% అమలు చేయడం జరిగింది. వాటన్నిటినీ నేను ప్రజలకు చెప్తూ ఈరోజు బాబు ఇచ్చిందే సూపర్ 6, తర్వాత 140 మళ్ళీ వాగ్దానాలు కూడా చేశారు. దాంట్లో ఒక పెన్షన్ ఒకటి ఇచ్చాడు, బస్సు ఒకటి ఇచ్చి దాంట్లో మళ్ళీ కూడా లేనిపోని కండిషన్స్తో మహిళలకు అది కూడా మోసం జరిగింది. ఆ రెండింటిని చేసి ఈరోజు ప్రజలు అన్నీ సూపర్ 6 సక్సెస్ చేసేస్తామని చెప్పుకుంటున్నారు. వీటన్నిటిని ప్రజలు గమనించి రాబోయే కాలంలో మన జగనన్న ప్రభుత్వం ద్వారానే మరిన్ని సంక్షేమ పథకాలతో ముందుకు పోతామని ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమంగా ఈరోజు 1వ వార్డు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరికీ భాగంగా ఈరోజు 1వ వార్డులో పర్యటించడం జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గడప గడపకు పోయి ముందు జగనన్న ప్రభుత్వంలో పథకాలు ఎట్లా అందుతున్నాయి, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి పాలనలో పథకాలు కానీ పేదల కంటే ఏ వస్తువు కానీ ఎట్లా అందుతుంది అని చెప్పేసి వివరంగా చెప్పడానికి కోసం ఈరోజు 1వ వార్డులో తిరుగుతూ అన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు సౌకర్యాలు అందుబాటులో ఉండాలా, పథకాలన్నీ అందుబాటులో చెప్పిన టయానికి అందాలని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒక్కటే ఏమిటంటే జగనన్న ప్రభుత్వంలో వాళ్ళు అడక్కనే ఏ డేట్ అయితే డేట్ వారీగా ముందు చెప్పారో మేనిఫెస్టోలో ఆ విధంగానే వాళ్ళు అడగకుండానే పథకాలన్నీ కూడా ఇండ్లకు చేరేటివి. కానీ ఈరోజు అపోజిషన్ పార్టీసు
అన్నీ కూడా ముందరకొచ్చి పథకాలు రాలేదు, చెప్పిన పని చేయలేదు అని చెప్పి అన్ని పార్టీస్ అడుగుతా అంటే, దాంట్లో ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ అడుగుతా అంటే అప్పుడప్పుడు ఒకటి పెన్షను, ఇప్పుడు బస్సులు తప్ప ఇంకేవి వచ్చిన దాఖలాలు లేవు. దీనికి ప్రజలందరూ కూడా గమనించాలి. 4 పర్యాయాలుగా సీఎంగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆయన విధానాన్ని మార్చుకోలేదు. ఇంకా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏమంటే, మదనపల్లి పట్టణంలో బీకేపల్లి, కోళ్లవేలు ఇక్కడంతా కూడా ముందు జగనన్న ఉండేటప్పుడు అందరికీ కూడా పట్టాలు, ఇంటి స్థలాలు అన్నీ కూడా వచ్చినాయి. వస్తే ఈరోజు కొంతమంది దళారీ వ్యవస్థ ఇక్కడికి వచ్చి దౌర్జన్యాలతో ఈ పట్ట బోగస్ పట్ట, ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడితేనే మేము క్లియర్గా పట్టా తీసిస్తామని దళారీలు ఏర్పడి భయభ్రాంతులకు గురి చేసి ఆ పట్టాలకు ఏందో డబ్బులు తీసుకొని వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇట్లన్నీ చేసి మోసం చేస్తున్నారు. ఈ విషయంగా పర్టికులర్గా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలా. ఇంకా మదనపల్లి మున్సిపాలిటీలో ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఇక్కడ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేరు అనేది ఎంత నీచమైన విషయం అంటే అంత నీచమైన విషయం. ఇక్కడ ఇప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేరు. ఏదైనా చెప్పాలంటే లేరు, సర్వేలకు చెప్పాలంటే లేరు. ఇప్పుడు ఇవన్నీ కూడా గమనించుకొని ఇదంతా ఎందుకు లేకుండా పోతుంది. ఎవరైనా మాట్లాడి ప్రశ్నిస్తే వాళ్ళ మీద లీగల్ నోటీసులు, పరువు నష్టం దావాలు ఇవి వేసి భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. మనం రీసెంట్గా సాక్షి పేపర్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆ యోగిత హోటల్ పక్కన ఒక ప్లేస్ ఉంది, అది మున్సిపాలిటీకి సంబంధించింది. అది వచ్చి మనకు వచ్చి ముందు వచ్చేసిందినో మున్సిపల్ రికార్డ్స్లో కూడా మున్సిపాలిటీకి ఉంది. ఒక 3 సెంట్లో 4 సెంట్లో పన్ను కూడా మున్సిపాలిటీకే ఉండేది అని పేపర్కి వచ్చింది. క్లీన్గా పేపర్కి వస్తే సాక్షి పేపర్కి లీగల్గా నోటీసులు పంపించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది, ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోతే వాళ్ళ ఇష్టానుసారం ఏదైనా చేసుకోవచ్చునో ఏమో తెలియదు. ఇప్పుడు కూడా రాత్రికి రాత్రి మొన్న వరకు అది ఉండింది, రాత్రికి రాత్రి ఈరోజు ఇప్పుడు నేను చూసి వస్తాను, రేకులు వేసినారు దాని మీద. అంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్కి చెప్పేదానికి కంప్లైంట్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో లేరు. ఇవన్నీ ఏం జరుగుతుంది, మదనపల్లి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వ స్థలాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రభుత్వ స్థలాలు ఎమ్మెల్యే ఎవరున్నారు అనేది కాదు, అప్పుడు ప్రభుత్వ స్థలాలు కాపాడిన ఘనత వైఎస్ఆర్సీపీ అప్పుడు ఎమ్మెల్యేకే. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ స్థలాలన్నీ కూడా అన్యక్రాంతం అయిపోతున్నాయి. ఎవరు పడితే వాళ్ళు కట్టేసుకునేది, ఎవరు పడితే వాళ్ళు దోచేసుకునేది ఇది అయిపోయింది. ఇది మున్సిపల్ సిబ్బంది కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. లేకపోతే మేము కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి అన్నీ తీసుకొని దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ధర్నాలు కూడా చేస్తామని తెలియజేస్తున్నాం.